నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదా అన్నదే ఆంధ్రుల హక్కని ప్రతి ఆంధ్రుల నోట నానుడి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అడ్డుగోడలాగా విభజించినప్పుడు రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు బీజేపీ స్పందించి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని ప్రకటించడం జరిగింది. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హోదా కంటే ప్యాకేజీకి ప్రాధాన్యత ఇవ్వడంతో హోదా నినాదం 5 సంవత్సరాలు పక్కన పడింది. తరువాత కాలంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని 2019 ఎన్నికల ముందు వాగ్దానం చేసి 22 ఎంపీ సీట్లతో అధికారం చేపట్టిన తరువాత కేంద్ర ప్రభుత్వం పవర్ ఎక్కువైందని, ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్నట్లుగా సాకులు చెప్పి 5 సంవత్సరాలు కాలం గడిపారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసికట్టుగా ఉన్నప్పుడు అడ్డుగోడలుగా విభజించి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కల్పించానన్నది. అలా కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇవ్వాలని ఆనాడు బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఇది జరిగి 10 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీకే అనుమతించి 5 సంవత్సరాల పాటు కాలం గడపడం జరిగింది. తర్వాత కాలంలో 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం 25 సీట్లు ఎంపీ సీట్లు నాకు అధికారం ఇస్తే కేంద్రం మెడలోంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో బీజేపీకి పవర్ ఎక్కువ ఇచ్చారు, ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ముట్టుకుంటే మనం షాక్ కొడుతుందని కొంటి సాగులతో 5 సంవత్సరాలు అలా ప్రత్యేక హోదా ఆడకుండా కాలం గడుపుకుంటూ వచ్చారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ తన స్వగ్రామమైన గొడుగుచింత గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి నడివీధి గంగమ్మ వారికి సారెను సమర్పించారు. పూతలపట్టు మండలం గొడుగుచింత గ్రామంలో మంగళవారం రాత్రి గంగమ్మ జాతరను పురస్కరించుకొని నడివీధి గంగమ్మ దేవతలకు పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయబద్ధంగా తన నివాసం నుండి బయలుదేరి మంగళ వాయిద్యాల నడుమ గ్రామ దేవతలైన ఆరెనమ్మ, సత్యమ్మ తల్లి ఆలయాల వద్దకు చేరుకొని అమ్మవార్లకు సారెను సమర్పించారు. అనంతరం ఆరెనమ్మ, సత్యమ్మ ఆలయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యేగా బాధ్యత స్వీకరించిన తరువాత మొదటిసారి మురళీమోహన్ స్వగ్రామంలో జరిగే గంగమ్మ జాతర వేడుకల్లో పాల్గొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. Thank you.
సెల్ఫీ రాదా? ఆయన చెయ్యి వస్తాను చూడు. ఆరుమాన గంగమ్మ జాతర సందర్భంగా నేను ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి రావడం నా అదృష్టం. నేను ఊహ తెలిసినప్పటి నుంచి కూడా బయట ప్రపంచంతో నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా నేను నా ఇంటికి ఏం చేస్తాననే దాంతో పాటుగా నా ఊరికి ఏం చేస్తాననే ఆలోచనతోనే పెరిగిన. నాకు తెలిసి ఎవరితో కూడా నాకు శత్రుత్వం లేనటువంటి బంధం నాకు ఈ ఊరితో ఉంది. ఈ ఊరిలో పుట్టడం కూడా నా అదృష్టం. నేను ఈ ఊరి ప్రజల్ని ఎంతగా అభిమానిస్తానో ప్రేమిస్తానో ఈ ఊరు కూడా నన్ను అంతగా అభిమానించి ప్రేమించింది. నేను మళ్ళీ జన్మంటూ ఉంటే గొడుగు చింతలోనే పుట్టాలని కూడా కోరుకుంటున్నాను. తెలంగాణ, జార్ఖండ్, పాండుచేరి రాష్ట్రాల గవర్నర్ శ్రీ శ్రీపి రాధాకృష్ణన్కి ఘన స్వాగతం పలికిన కోలా ఆనంద్. తిరుపతి తిరుమల శ్రీవారి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న తెలంగాణ, జార్ఖండ్ మరియు పాండుచేరి రాష్ట్రాల గవర్నర్ శ్రీ సిపి రాధాకృష్ణన్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సెక్రటరీ, శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ ఘనంగా స్వాగతం పలికారు. రాజంపేట బైపాస్ రోడ్ నందు గల టీడీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మదనపల్లె సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాదం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి హస్తం ఉందని, గతంలో పనిచేసిన కలెక్టర్ గిరీష్, ఆర్డీఓ మురళీలను తొత్తులుగా పెట్టుకుని 1000 ఎకరాల భూములను ఫ్రీ ఓల్డ్ జీవో కింద సంబంధిత సబ్ రిజిస్టర్లపై ఒత్తిడి తెచ్చి అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు. చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అనేక ఎకరాల భూములు అన్యక్రాంతమయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు భూ అక్రమాలపై ప్రత్యేక చర్యలు చేపట్టి కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ రాయలసీమ
జిల్లాల్లో కడప అయితేనేమి, అన్నమయ్య జిల్లా అయితేనేమి, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, అట్లాగే అనంతపూర్ ఈ జిల్లాల్లో పూర్తిగా అక్రమాలకు, భూదందాలకు పాల్పడి తన బినామీలతో వేల ఎకరాల భూమిని కొట్టేసే క్రమంలో ఎక్కడ చూసినా అక్రమాలకు తెరలేపిన మాట వాస్తవం. గత 5 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనే అక్రమాలన్నీ కూడా జరిగాయి. చిత్తూరులో అయితేనేమి, అన్నమయ్య జిల్లాలో అయితేనేమి, కడప జిల్లాలో అయితేనేమి అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన వాళ్ళే ఈ జిల్లాకు వచ్చారు. కలెక్టర్లు, ఆర్టీఓలు ఎవరైతే అతని మాట విన్నారో వారు మాత్రమే ఇక్కడ ఉండగలిగారు. వారి సారథ్యంలో పూర్తిగా భూదందాలకు తెరలేపారు. మరి ముఖ్యంగా మదనపల్లిలో కానీ, పీలేరులో కానీ, అట్లాగే కుంగనూరు, కుప్పం ఇలాంటి పట్టణాల దగ్గర ఉన్న భూములు కోట్ల విలువలు చేసే భూములు. పీలేరులో అయితే నాకు తెలిసినంత వరకు 100 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అట్లాగే మదనపల్లి, చిత్తూరు తన బినామీలు అడ్డపెట్టుకొని పూర్తిగా తన అనుయాయుల మీద, పేద మీద వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అన్యాక్రాంతమైన మాట వాస్తవం. ఎక్కడ మీరు విచారణ చేసినా ఇది బయటపడుతుంది. ఫ్రీ హోల్డ్ కేటగిరీ అనే ఒక ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఒక చట్టాన్ని ఇచ్చాడు. 20 ఏళ్ల ముందర అసైన్మెంట్ కమిటీలో మీకు పట్టా ఇచ్చింటే 20 ఏళ్ళు మీ అనుభవంలో ఉంటే దాన్ని ఫ్రీ హోల్డ్ కేటగిరీ కింద మీరు సొంతం చేసుకోవచ్చు, మీ పేరు రిజిస్టర్లు అవుతాయి, అట్లాగే మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు అనే ఒక చట్టాన్ని ఇచ్చారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని ఉండూరు గ్రామంలో ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, విద్యార్థులతో కలిపి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్, విద్యార్థులకు పార్టీలో మధ్యాహ్నం భోజనం అందించాలని తగు సూచనలు ఎంఈఓకి, స్కూల్ హెచ్ఎంకి, అలాగే మధ్యాహ్న భోజనం అందించే మహిళలకు ఆయన తెలియజేశారు. అలాగే సామర్లకోట హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు సరైన రీతిలో సదుపాయాల అందించాలని, డాక్టర్లు, నర్సులు సరైన టైంలో ఆసుపత్రికి విధులకు హాజరు అవ్వాలని, రోగులకు సకాలంలో వైద్యం అందించాలని ఆయన పలు సూచనలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీపీ బొబ్బారాడ సత్తిబాబు, నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందర ఏముంది? గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏం లేవా? ఏం ఆఫీస్? ఎండి ఆఫీస్ అమ్మారు. అయిన తర్వాత జాంపేసారు రోజు ఇలాగే చేస్తాను. అమ్మా ఎక్కయ్యమ్మా ఎక్కు. వయసు ఎందుకు వస్తుంది? రోజు ఎంతమంది తింటారమ్మా మొత్తం రోజు ఇక్కడ? మొత్తం ఎంతమంది పిల్లలు? మిగతా ఎందుకు బాగుందా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం
నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుం లోతు నీళ్లలో దిగి వినూత్నంగా నిరసన తెలిపారు. నేను ఇక్కడ ఎంతసేపు ఉంటే మీరు ఇంకో 2 అడుగులు ముందుకేస్తారు. మొత్తం చూసుకుంటే కనీసం లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. మరి చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత ప్రభుత్వం వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు అదే పొరపాట్లు చేయకుండా కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఇదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఈ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వీళ్ళందరికీ నష్టపరిహారం కూడా కనీసం 12,000 రూపాయలు ఖర్చు అయింది. మాకు అంతకంటే ఎక్కువే అయింది, 16,000 కొంతమంది చెప్తున్నారు. అంచనాలు వేసి వెంటనే ఆ ప్రక్రియ మొదలుపెట్టి వీళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిస్థితిలో బీజేపీ పార్టీని కూడా నీళ్లలో సగం నీళ్లలో నడుం వరకు నీళ్లలో నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఒక పక్క బీహార్ వరదలు వచ్చాయని మీరు ఫ్లడ్ రిలీఫ్ ప్రకటించారు, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఫ్లడ్స్ వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఎందుకు రాలేదో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. బీహార్లో మీకు 12 మంది ఎంపీలను ఇస్తే ఆంధ్ర రాష్ట్రం 25 మంది ఎంపీలను ఇచ్చింది. కూటమి ఎంపీలు 21 అయితే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ పార్టీకే మద్దతు పలుకుతున్నారు. 25 ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలతో మీ సర్కార్ అక్కడ నిలబడి ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేస్తున్నది ఏమిటి అని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని, ఆంధ్రుల రాజధాని అమరావతి కల నెరవేరబోతుందని టీడీపీ నాయకులు తెలగంశెట్టి శ్రీను హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రుల రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి రూపాయలు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించడం జరిగిందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి అధిక నిధులు కేటాయింపు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించడం ఎంతో ఆనందకరమన్నారు. రాష్ట్ర ప్రగతికి అనుభవజ్ఞుడైన పాలకుడు అవసరమని రాష్ట్ర ప్రజలు గుర్తించి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ నాయకుడు చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా సభలు చేసింది. బూతులు, ఎటకారాలు, ఆంబోతి రాంబాబు గారు ఇలాగే ఏం మాట్లాడుతాం. అది తప్ప ప్రజల గురించి ఏమన్నా మాట్లాడారండి? రాష్ట్రం గురించి ఏమన్నా మాట్లాడారండి? రాష్ట్ర ప్రజల గురించి ఏమన్నా మాట్లాడారండి? ఏమీ లేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు నిన్న చేసిన ఫస్ట్ సమావేశంలోనే దేశం నుంచి మరి 15,000 కోట్లు బడ్జెట్ మన రాష్ట్రానికి రిలీజ్ చేశారంటే మరి నరేంద్ర మోడీ గారు, అది ఒక చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పని చేస్తే రాష్ట్రం బాగుపడుతున్న ఆలోచనతో వెంటనే 15,000 కోట్లు రిలీజ్ చేశారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి. ఇంత భారీ బడ్జెట్ ఎప్పుడైనా రిలీజ్ అయిందండి?
22 ఎంపీలు పెట్టుకున్న వైసీపీ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి పంచాయతీల నుంచి వచ్చిన నిధులు, వేరేగా వచ్చే నిధులన్నీ ఆయన పక్కదారులు పట్టించి రకరకాలుగా దోసుకు తిన్నారు. ప్రజల గురించి ఎప్పుడూ చేయలేదు, ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచన చేయలేదు, ప్రజల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ రోజున బ్రహ్మాండమైన రాజధాని మన రాష్ట్రానికి రాబోతూ ఉంది. 15,000 కోట్లు రిలీజ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, చక్కటి పంటలు పండించుకోవాలనే ఆలోచనతో అది కూడా మరి కేంద్రం నుంచి మనకి పోలవరానికి కూడా సంపూర్ణమైన నిధుల్ని మనకి ఇస్తారని హామీ కూడా ఇవ్వటం జరిగింది. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం అలియాబాద్ చౌరస్తాలోని రత్నాలయం ఆలయంలో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్న పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, షామీర్పేట్ సిఐ శ్రీనాథ్, పోలీస్ సిబ్బంది మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అల్వాల్ పట్టణ పరిధి మంగాపురం కాలనీ ఫేజ్ 2 వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అల్వాల్ చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అందరూ ఐక్యతతో ఉండి వినియోగదారులకు చికెన్ను పేపర్ రేటుకు అందించి మన్ననలు పొందాలని ఆయన సూచించారు. శుచి శుభ్రత పాటించి నాణ్యత గల ఆహారాన్ని అందించాలని మైనంపల్లి తెలిపారు. లక్ష్మి గారు
అన్న ఒకసారి ఇక్కడ చూడన్న అన్నగారు రైట్ రైట్ ఒకసారి అన్న ఒకసారి అన్న ఇక్కడ చూడన్న తీసుకో సార్ ఫోటో నరసింహన మంచిది సురేంద్రాలకు బలవంతలకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా బాన్సువాడ బీఆర్ఎస్ సభ్యులు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ మొక్కలు ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉందని అందరూ కార్యకర్తలు ఏకతాటిగా వచ్చి బీఆర్ఎస్ పార్టీ తరపున పోరాటం చేద్దామని తెలిపారు. అట్లా పోయి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కుమారుడు మన ఐటీ శాఖ మంత్రులు మాజీ ఉత్పల శాఖ మంత్రులు జిల్లా శాసనసభ్యులు మన కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాలలో మంగళవారం బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి అంబలి బిందె ఊరేగింపు నిర్వహించి అభిషేకం చేశారు. గ్రామదేవత పోచమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు నూతన మట్టి కుండకు బొట్లు పెట్టి వేపాకు పెట్టి అమ్మవారికి నైవేద్యం తీసుకుని చిన్న పెద్ద తేడా లేకుండా డోలు డప్పుల మధ్య ఊరేగింపుగా పురవీధుల గుండా గ్రామదేవత పోచమ్మ అమ్మవారి ఆలయం చుట్టూ బోనం ఎత్తుకుని ప్రదక్షిణ వచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహం ముందు బస్టాండ్ కూడలిలో కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా కోటారాం మాట్లాడుతూ తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం పరితపించే శ్రామికుడు, ఐటీలో తెలంగాణను మేటిగా నిలిపిన దర్శనికుడు, నవశకానికి దిక్సూచి యూత్ డైనమిక్ లీడర్ అని కొనియాడారు. తెలంగాణ
మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి అనంతరం మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ మాట్లాడుతూ మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు హైదరాబాద్ నగరాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా ఉండేటట్లు ఎంతగానో అభివృద్ధి పరిచినారని కొనియాడారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రక్తదానం చేయడం, అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పెద్దలు కేటీఆర్ గారు మాజీ మంత్రి ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల మరి మాజీ మంత్రి ఐటీ శాఖ ఏదైతే మరి వారు బాధ్యత నిర్వహించిందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని మరి ఐటీ శాఖలో ఒక హైదరాబాద్ ఐటీ హబ్గా తీర్చిదిద్దడంలో మరి వారి యొక్క కృషి ఎనలేనిది ఉన్నది. వారి యొక్క కృషి ఫలితంగానే ఇవాళ మన ప్రపంచ పటంలో చూసినట్టయితే ఇవాళ కేటీఆర్ గారి యొక్క విజన్ ఐటీ హబ్గా మార్చిన ఘనత కేటీఆర్ దక్కుతుంది. మరి వారి యొక్క జన్మదిన వేడుకలు ఇవాళ చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యం లోపల మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి లోపల రోగులకు మరి పండ్లు, బ్రెడ్, పాలు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు ఇవాళ చెన్నూరు నియోజకవర్గ కేంద్రం లోపల పెద్దలు మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ విప్ బాల్కా సుమన్ గారి ఆదేశాల మేరకు మరి యొక్క కార్యక్రమాలు చెన్నూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కేటీఆర్ గారు భవిష్యత్తు లోపల మరింత ఉన్నత స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన తండ్రి జీర్ల చిన్నమల్లయ్యను హత్య చేసి కుమారుడు జీర్ల ప్రవీణ్ ఆత్మహత్యకు కారకులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మేకలు, గొర్రెలు మేపుకుంటూ జీవనోపాధి పొందుతున్న మల్లయ్య. మా నాన్నకు కూడా ఉంటుండు. మా నాన్నకి ఏంటంటే మేకలు ఉన్నాయి. మేకలు డైలీ మేకల దగ్గరికి వెళ్తుండే. మా నాన్నతో పాటు ఇంకొకతను మేకలు కూడా ఉన్నాయి, కందూరు సాయిలి. వాళ్ళిద్దరు వెళ్తుండే, వాళ్ళిద్దరు మేకల దగ్గరికి వెళ్తుండే. మేము మా నాన్నకు కాల్ చేసినాము. మా నాన్న ఎవ్రీడే మార్నింగ్ నైట్ కాల్ చేస్తాడు. మా అక్కకైతే కంపల్సరీ చేస్తాడు. మా అక్కకు చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుతోటి వీడియో కాల్ మాట్లాడడానికైనా డైలీ కాల్ చేస్తాడు. ఫ్రైడే రోజు నైట్ కాల్ చేయలేడు. కాల్ చేయకపోయేసరికి మేము రిటర్న్ కాల్ చేస్తాం. రిటర్న్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మాకు స్విచ్ ఆఫ్ వస్తే మా అక్క నాకు ఇన్ఫార్మ్ చేసింది. మా అక్క హైదరాబాద్లో ఉంటుంది, నేను బెంగళూరులో ఉన్నా. నాకు ఇన్ఫార్మ్ చేసింది. చేస్తే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అడిగి ఇంట్లో ఉన్నాడా లేడా అని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళి చూడమన్నా. ఇంటి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇంటికి లాక్ ఉంది. ఇంటి దగ్గర రాలేడు. ఇంటి దగ్గరికి రాకపోయేసరికి మా నాన్నతోటి మేకల దగ్గరికి ఎవరు వెళ్ళారు, ఎవరు సోపతి వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేసిన నేను. వాళ్ళకి కాల్ చేసి ఏమని చెప్పారంటే కందూరు సాయిలు వెళ్ళిండు మా నాన్నతోటి. ఆయన కాల్ చేసి ఏమని చెప్పినంటే మీ నాన్న మధ్యాహ్నమే గొర్రెలు నాకు అప్పచెప్పి పొలం దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్పేసిండు. చెప్పేసరికి మేమేమనుకున్నామంటే మా నాన్న అక్కడ నుండి ఎటు వెళ్ళిండో అని మాకు తెలియదు. ఇక అప్పటికి మిస్సింగ్ అని మేము అనుకున్నాము. ఇంత జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే మేము సీసీ ఫుటేజ్ ఆధారంగా మిగతా మేము ఇన్వెస్టిగేషన్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు మేము అనుకుంటున్న సస్పెక్ట్ మా నాన్న ఈ కందూరు సాయిల్ తోటి కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళు ప్లాన్ ప్రకారమే చంపినట్టు మాకు
అనుమానం వచ్చింది. దాంతోపాటు మేము సీసీ ఫుటేజ్లో చెక్ చేసినాము. వీళ్ళ మేకల వెనకాలే ఒక 10 మినిట్స్ గ్యాప్లో వాళ్ళకి కూడా వెళ్ళినాయి. మా నాన్న లొకేషన్ పంపించారు పోలీసు వాళ్ళు. ఎగ్జాక్ట్ ఆ లొకేషన్లోనే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కాకపోతే మా నాన్న మొబైల్ 2:20కే స్విచ్ ఆఫ్ అయింది. కందూరు సాయిలు ఏమని చెప్పిండంటే మీ నాన్న 4 గంటలకు వెళ్ళిపోయిండు మేకల దగ్గర అని చెప్పిండు. కాకపోతే ఇన్వెస్టిగేషన్లో 2:30కే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పారు. లొకేషన్ కూడా ఇక్కడ సైడ్ చూపెట్టింది. అతను ఏంటంటే అక్కడ నుండి అటే వెళ్ళిపోయినాం, ఇక్కడ వరకు వచ్చి అక్కడ నుండి అటే వెళ్ళిపోయినాం, అక్కడ వరకు వచ్చిండు, ఫ్యాక్టరీ వరకు వచ్చిండు మీ నాన్న నాతోటే ఫోన్ చూసుకుంటే వెళ్ళిపోయిండు అని చెప్పిండు 4 గంటలకు. కందూరు సాయిల్ మీద మాకు 1% కూడా అనుమానం లేకుండే. ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళ మీద ఏంటంటే 3 months బ్యాక్ మా తమ్ముడు చనిపోయిండు. మా తమ్ముడికి బెదిరించిరంట వాళ్ళు అంతకుముందు. మాకు తెలియదు. మా తమ్ముడు చనిపోయిన తర్వాత తెలిసిన ఈ విషయాలు. కరీంనగర్ జిల్లా తరూర్ క్యాంప్ ఎస్ఆర్ఎస్పీ కాలనీలో దాదాపు 150 కుటుంబాలు రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్నాయి. గత వారం రోజులుగా ఎస్ఆర్ఎస్పీ డిపార్ట్మెంట్ అధికారులు ఇల్లు ఖాళీ చేయాలని తెలుపుతూ ఈ భూమిని ఐటీఐ కాలేజీ నిమిత్తం కేటాయించామని చెబుతున్నారు. మాకు ఎలాంటి ప్రత్యామ్నాయ వసతులు చూపకుండా ఇళ్లను వదిలి వెళ్ళమంటే ఎలా, ఎక్కడికి వెళ్లి బతకాలి, ఎలా బ్రతకాలి అని అధికారులతో వాపోతున్నారు. अब तो कंफर्म नहीं है, खाली ये साइड देख के ये हो सकता नहीं हो सकता देने वाले हैं, होता है ना। अभी तो कंफर्म नहीं है, खाली साइड देख के इसमें बन सकते नहीं बन सकते देख रहे होते हैं। जगह है बोलते। इससे पहले मैं एक बात बोल नहीं है ना, ऑलरेडी तीनों आके गए, तीनों एक बात बोले कितने करे क्या है सब मालूम उन लोगों को। सुनो मेरी बात, ऑलरेडी तीनों आके गए, तीनों डिपार्टमेंट सेम आप जैसा बोल रहे हैं ऐसे माप के चले जा रहे, ऐसे माप के चले जा रहे बोल रहे। अगर ये कंफर्म बोल के नहीं बोल रहे, तुम भी आप भी आके बोल रहे, अभी भी माप के जा रहे, 3 बार माप के जाते हैं जी तुम लोग, 1 बार 2 बार 3 बार पॉइंट की बात कर रहे हो। सब इन से क्या 3-4 दिन से गरीब ऑटो चला आ रहे, आप लोग आ रहे, बूढ़े लोग कुछ तो हो जाएंगे, उधर बूढ़ा में हम भाग के आ रहे तुम्हारे बाद कुछ तो हो जाएंगे। तो किसकी परेशानी जी, हमारे घरों को कई को अरे कुछ तो भटका रहे तुम लोग, फिर कई को भटका रहे, बोलो कई को भटका रहे, हम कुछ बोले क्या, कुछ भटका रहे नहीं, उनको అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం మెర్లపాలెం నంబర్ 1 ప్రాథమిక పాఠశాల ఆవరణలో శిక్ష సప్తాహ కార్యక్రమంలో క్రీడా పోటీలలో భాగంగా సాంప్రదాయ ఆటల పోటీలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా శ్యామ్ కుమార్ అధ్యక్షతన మెర్లపాలెం ఉప సర్పంచ్ శ్రీమతి గోపాలక్ష్మీ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు పూలతో చేసిన అలంకరణ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ చిన్నారులతో సృజనాత్మకత పెంచుటకు శిక్షా సప్తాహ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో 15,000 కోట్ల రూపాయలు రాజధాని అమరావతి నిర్మాణానికి కేటాయించడం అత్యంత హర్షణీయమని కోరుకొండ మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ముక్కా రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం కోరుకొండలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి నిధులు సాధించడంలో కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన విధానం సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయని రాంబాబు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముక్కా రాంబాబు, మాది కణుపూర్ గ్రామం, కోరుకొండ మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు ఎంత ఘనంగా జరుగుతుందో మనందరికీ తెలిసి ఉంటుంది. ముఖ్యంగా మనం నరేంద్ర మోడీ గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. ఎందుకంటే మన జీవనాడి పోలవరానికి అనేక నిధులు ఇచ్చారు. అదే కాకుండా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అధిక మొత్తాన్ని మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దీనికి కారణం మన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ సమీక్షతో ఇంత భారీ మొత్తంలో మనకి ఈ యొక్క పెద్ద మొత్తంలో అమౌంట్ రావడం జరిగింది. దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాజధానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేసిన తెలుగుదేశం సీనియర్ నాయకురాలు కండవల్లి లక్ష్మి, రాజధానికి మంచి రోజులొచ్చాయి. కండవల్లి లక్ష్మి సంతోషంతో తన నివాసం వద్ద నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు సాధించిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని, ఆంధ్రుల రాజధాని అమరావతి కల నెరవేరబోతోందని టీడీపీ నాయకురాలు కండవల్లి లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత, టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత, టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత, టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మండల కేంద్రంలో పలు రకాల వ్యాధులకు సంబంధించి మెడిసిన్ తయారీలో వాడే డ్రగ్స్ ను ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారంతో మెడికల్ డ్రగ్ నిలువ ఉంచిన స్థావరంపై టాస్క్ ఫోర్స్ డ్రగ్ కంట్రోల్ అధికారులు నిన్న రాత్రి దాడులు నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని టేక్రియల్ 13వ వార్డును పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియల్ గ్రామంలో ప్రమాదకరమైన పెచ్చులు ఊడిపోయి ఉన్న ఇళ్లను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. అలాగే రోడ్ల గుంతలను, మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రత చేస్తూ ఉండాలని, మంచినీటి సౌకర్యం ఉండేటట్టు చూడాలని మున్సిపల్ సిబ్బందికి చెప్పడం జరిగింది. పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. మరియు జోన్ 1, జోన్ 2గా మాస్ క్లీనింగ్ కొరకు పెట్టడం జరిగిందని తెలిపారు. వాళ్ళు ఏంటంటే ఉండలేరు, మనం చెప్పిన వాళ్ళు తీసేస్తలేరు. నెలలో కూలి ఇప్పుడు ఇంట్లో పడుతుంది, రోడ్లో పడుతుంది, దారిలో పడితే మనం ఎత్తిపోయాలి. మళ్ళీ అయితే ఇప్పుడు ఈ సార్ వాళ్ళది ఇల్లు ఇక్కడ ఉంది, బ్యాక్ సైడ్ చూపిస్తా. ఇది హౌస్. ఇప్పుడు ఈ కరెంట్ పోల్కి ఇది ఉంది, దీనివల్ల అర్త్ వస్తుంది. ఇది కూడా కిందికి ఉంది సార్, ఇది డౌనర్లో ఉంది. ఇది 4 నెంబర్ నోట్ చేసుకోండి. 15 kVA SS80 15 kVA టేక్రియాల్. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు పంపిస్తాయి, ఇల్లు వాళ్ళది. చిట్టి ఇది చిట్టి వేయాలా, ఒక లొకేషన్ చిట్టి వేయండి, అక్కడ హౌసెస్ ఉంటుంది. మళ్ళీ ఇస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకవేళ విజిట్ చేసి ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళందరూ కూడా సహకరించి ఎక్కడ పెట్టాలో కూడా వాళ్ళే చెప్తుంటారు. ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ రూరల్ రీ 331/2015 నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంకు ముఖ్య అతిథిగా యువ నాయకులు పంతం సందీప్ హాజరై
ఫోటోగ్రాఫర్లకు కమ్యూనిటీ హాల్ నిర్మించుకొనుటకు తగు స్థలము కేటాయించడానికి కృషి చేయగలరని తెలియజేశారు. తరువాత జిల్లా తోట సూర్య సుబ్బారావు గారిచే కాకినాడ రూరల్ నూతన గౌరవ అధ్యక్షులుగా కేజేఎస్ శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులు పి సూర్యప్రకాశ్రావు, తుమ్మలపల్లి వీర్రాజు, అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు శ్రీనివాసబాబు, కార్యదర్శి సిహెచ్ రవికుమార్, ఉప కార్యదర్శి బి అనిల్ కుమార్, కోశాధికారి పి సత్యనారాయణమూర్తి, కార్యనిర్వహణ కార్యదర్శి పి లోవరాజు గార్లచే పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఓకే రైట్, ఒకసారి వెళ్ళి చూడండి సార్. బుద్ధిగారికి పూర్వంతో సహకరిస్తున్నారు. వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా ఎవరికి లేనిగా ఉండాలండి. అందుకని మా కార్యవర్గంలో సీనియర్ ఫోటోగ్రాఫర్, గౌరవ అధ్యక్షులు, గౌరవ సలహాదారులు, నేను ఇప్పుడు మిగతా కార్యవర్గాలందరూ కూడా అసోసియేషన్లో పనిచేయవాళ్ళు ఉన్నారు. ఎందుకు అనుకున్నామంటే కొత్త నాయకత్వం వస్తుంటారు. కొత్త నాయకత్వం వస్తే కొత్త ఆలోచనలు. మేము ఎప్పుడు 20 years బ్యాక్ నుంచి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు 2026 వస్తే అసోసియేషన్ ఓన్లీ అసోసియేషన్ నాకు ఇంట్రాక్ట్ అయ్యేది 20 years అవుతుంది.